హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అది నా కిచెన్. ఈరోజైతే మన ఛానల్లో ఏం చూడబోతున్నామంటే కేరళ స్టైల్ గోధుమ పుట్టు ఎలా తయారు చేసేదో చూద్దాం. దానికి నేను ఆశీర్వాద ఆట గోధుమ పిండి అయితే తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ 10 నిమిషాలలో రెడీ అయిపోతుంది. తగినంత ఉప్పు యాడ్ చేశాను. కొంచెంగా నీళ్ళు చల్లుకుంటూ ఈ పిండిని అయితే మిక్స్ చేసుకోవాలి మనము. అంటే ఉండలుగా లేకుండా మనము కొంచెంగా నీళ్ళు చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి దీన్ని. ఇలా పొడిగా నీళ్ళు చల్లుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనకేం లేదండి, గోధుమ పిండి మిక్స్ చేసుకునేటప్పుడే కొంచెం టైం పడుతుంది, అంతేను. ఈ గోధుమ పిండి కలిపేదే మనకి కొంచెం కష్టంగా ఉంటుంది, అంతేను. దాని తర్వాత చాలా ఈజీ అయిపోయింది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం వాటర్ వేడి చేయడానికి పెట్టాను. ఇప్పుడు కొంచెం కొబ్బరిని అయితే తురుముకుంటున్నాను. ఈ విధంగా కొబ్బరిని తురుముకొని మనము అందులో యాడ్ చేయబోతున్నాము. ఇది పుట్టుకోవడం అంటారండి. ఫస్ట్ కొబ్బరిని అందులో యాడ్ చేయాలి. తర్వాత గోధుమ పిండి కలిపి పెట్టున్నాం కదా, అది ఇందులో వేయాలి. ఇలా 3 టైమ్స్ వేస్తారనమాట. అంటే కొబ్బరిని 3 టైమ్స్ వేస్తారు. అంటే ఎందుకంటే ఆ కొబ్బరిలో ఉండే ఆ ఫ్లేవర్ మొత్తం ఆ పుట్టులోకి దిగుతుంది అనమాట బాయిల్ అయ్యేటప్పుడు. సో మళ్ళీ కొబ్బరి వేసామండి, మళ్ళీ గోధుమ పిండి, మళ్ళీ ఇప్పుడు కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు లాస్ట్ మళ్ళీ గోధుమ పిండి, ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో కొబ్బరి తురుము. దీని ఇలా ఫ్రీగా పెట్టాలండి, దాన్ని ప్రెస్ చేయకూడదు. అట్లా ప్రెస్ చేస్తే గట్టిగా అయిపోతుంది. సో ఆల్రెడీ వాటర్ అయితే వేడైపోయినాయి, దానిపైన ఇలా పెట్టాము. 5 నిమిషాల తర్వాత దించేసాను. ఇది ఎలా ఉడికిందని తెలుస్తుందంటే ఆవిరిలో నుంచి మంచి పొగ అయితే వస్తుంది, అలాగే స్మెల్ కూడా వస్తుంది. 5 మినిట్స్ చాలు. ఇలా వెనక భాగా నుంచి ఒక గంట పెట్టి దోసేస్తే అది బయటకు వచ్చేస్తుంది. తెలుసా, 4 సార్లు అండి కొబ్బరి, ఫస్ట్, సెకండ్, థర్డ్. చూసారా, మీకు మంచి కనిపిస్తుంది. మంచి ఫ్లేవర్ కూడా ఉంటుందండి, హెల్తీ కూడా ఇది. దీని కాంబినేషన్ పప్పడం ఉంటే పప్పడము, చక్కెర వేసుకోవచ్చు, లేదంటే అరటిపండుతో మిక్స్ చేసుకొని తినవచ్చు. మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది కేరళలో. సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. మంచి రెసిపీతో నెక్స్ట్ టైం మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.